పసిడి ప్రియులకు ఇది మామూలు శుభవార్త కాదు, బంపర్ గుడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉదయం చూస్తే ఒక రేటు, సాయంత్రం చూస్తే మరో రేటు. అసలు బులియన్ మార్కెట్లో ఏం జరుగుతోంది? గంటల వ్యవధిలోనే సీన్ ఎందుకు మారింది? అంతర్జాతీయంగా యుద్ధమేఘాలు, అనిశ్చితి ఉన్నా కూడా బంగారం ఎందుకు తగ్గుముఖం పట్టింది? ఇది కేవలం చిన్నపాటి తగ్గుదలేనా, లేక మున్ముందు రేట్లు మరింత పాతాళానికి పడిపోతాయా? వచ్చే నెలలో పెళ్లిళ్లు పెట్టుకున్నవారు ఇప్పుడే బంగారం కొనాలా, లేక మరికొద్ది రోజులాగితే ఇంకా తగ్గుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం గోల్డ్ మార్కెట్ అసలు రంగు బయటపెట్టబోతున్నాం. ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారో ఈ వీడియో వారికోసమే. నిజానికి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, బంగారం రేటు వింటేనే గుండె గుబేల్మనే పరిస్థితి. తులం బంగారం ₹1,00,000 దాటేస్తుందేమో అని భయపడ్డారు సామాన్యులు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కూడా అలాగే కనిపించాయి. కానీ ఉన్నట్టుండి సీన్ రివర్స్ అయింది. తాజా సమాచారం ప్రకారం బంగారం ధరల్లో భారీ పతనం నమోదైంది. బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు సేఫ్ హెవెన్ లేదా సురక్షిత పెట్టుబడిగా భావించి అందరూ బంగారాన్ని ఎగబడికొన్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. కానీ గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరలు అమాంతం దిగివచ్చాయి. ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్లో 22 క్యారెట్ల పుత్తడి ధర ₹6,800 తగ్గి తులం ₹1,40,400కు చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ ₹7,410 తగ్గగా 10 గ్రాముల పసిడి ధర ₹1,53,170కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర చూస్తే ₹20,000 తగ్గి కేజీకి హైదరాబాద్ నగరంలో ₹3,00,000 స్థాయికి దిగొచ్చింది. మరిక్కడ మీకొక డౌట్ రావచ్చు, అసలు నిన్నటిదాకా యుద్ధమన్నారు, డాలర్ అన్నారు, మరి ఈరోజెందుకు తగ్గింది అని. దీని వెనుక ప్రధానంగా 3 బలమైన కారణాలున్నాయి. మొదటి కారణం ప్రాఫిట్ బుకింగ్. దీన్ని మనం సింపుల్ భాషలో చెప్పుకుందాం. బంగారం రేట్లు ఎవరు పెంచుతారు, ఎవరు తగ్గిస్తారు? మనలాంటి సామాన్యులా? కాదు. అంతర్జాతీయ మార్కెట్లో ఉండే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, సెంట్రల్ బ్యాంకులు, హెడ్జ్ ఫండ్స్ వీళ్లే మార్కెట్ను శాసిస్తారు. వీళ్ల స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే యుద్ధం భయాలు మొదలయ్యాయో, ఎప్పుడైతే మార్కెట్లో భయం మొదలైందో అప్పుడు వీళ్లు తక్కువ రేటుకు బంగారాన్ని టన్నుల కొద్దీ కొనేసుంటారు. గత 2-3 నెలలుగా మనం చూసాం, బంగారం రేటు విపరీతంగా పెరిగింది. అంటే అర్థమేంటి? వీళ్లందరూ అప్పుడు కొన్నారన్నమాట. ఎప్పుడైతే బంగారం రేటు ఒక గరిష్ట స్థాయికి చేరిందో, అంటే ఉదాహరణకు తులం రేటు 80,000కో 90,000కో టచ్ అయిందో, అప్పుడు ఈ పెద్ద ఇన్వెస్టర్లు ఏమాలోచిస్తారు? చాలు, ఇప్పటికే మనకు భారీ లాభాలొచ్చాయి, ఇప్పుడు ఈ బంగారాన్ని అమ్మేసి క్యాష్ చేసుకుందామని ఫిక్స్ అవుతారు. దీన్నే మార్కెట్ భాషలో లాభాల స్వీకరణ లేదా ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఒకేసారి పెద్ద ఎత్తున మార్కెట్లో బంగారం అమ్మకానికి వచ్చేసరికి కొనేవాళ్లు తక్కువై, అమ్మేవాళ్లెక్కువై ఆటోమేటిక్గా రేటు ఢమాల్మని కిందికి పడింది. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, బంగారం విలువ తగ్గలేదు, కేవలం మార్కెట్లో ఆ టైంకి సప్లై పెరిగింది అంతే. ఇదొక రకమైన టెక్నికల్ కరెక్షన్. కానీ ఈ విషయం తెలియక సామాన్యులు అయ్యో రేటు పడిపోతోంది అని భయపడతారు. కానీ పెద్దలు మాత్రం జేబులు నింపుకుంటారు. ఇక రెండో కారణం, ఇది కొంచెం టెక్నికల్గా అనిపించినా మన జేబుకి చాలా దగ్గర సంబంధం ఉన్న విషయం. అదే అమెరికా డాలర్. ప్రపంచంలో బంగారం రేటుని డిసైడ్ చేసేది అమెరికా కరెన్సీనే. మీరొక చిన్న సూత్రం గుర్తుపెట్టుకోండి. డాలర్ పైకి వెళ్తే బంగారం కిందికి వస్తుంది, డాలర్ కిందికి వెళితే బంగారం పైకి వెళుతుంది. ఈ రెండూ ఒకదానికొకటి శత్రువుల్లాంటివి. నిన్న మొన్నటి వరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంచెం డల్గా ఉంది అనే వార్తలొచ్చాయి. దాంతో డాలర్ వీక్ అయింది, అందుకే బంగారం పెరిగింది. కానీ లేటెస్ట్గా అమెరికా నుండి వచ్చిన కొన్ని ఎకనామిక్ డేటా, అంటే అక్కడి ఉద్యోగాల సంఖ్య పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం వంటివి డాలర్కి మళ్లీ బలాన్నిచ్చాయి. దీనికి తోడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చు అనే సంకేతాలిచ్చింది. ఇన్వెస్టర్లకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే వాళ్లు డబ్బుని బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ చేస్తారు లేదా బాండ్స్లో పెడతారు, తప్ప బంగారం మీద పెట్టరు. ఎందుకంటే బంగారం మీద వడ్డీ రాదు కదా. సో ఎప్పుడైతే అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయో, డాలర్ స్ట్రాంగ్గా ఉంటుందో, ఇన్వెస్టర్లు బంగారం నుంచి డబ్బులు వెనక్కి తీసేసుకుంటారు. గత 24 గంటల్లో జరిగిందిదే. డాలర్ ఇండెక్స్ బలపడటంతో గోల్డ్ ధరలు కుప్పకూలాయి. ఇది మన హైదరాబాద్ కోటి మార్కెట్లో జరిగేది కాదు. న్యూయార్క్ వీధుల్లో తీసుకున్న నిర్ణయం మన వంటింట్లో బంగారం రేటుని మారుస్తోంది. ఇక మూడో కారణం, మనం ఇందాక అనుకున్నట్లు యుద్ధం. బంగారానికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే, అది భయం మీద బతుకుతుంది. ప్రపంచంలో ఎంత గొడవలుంటే అంత డిమాండు. నిన్నటిదాకా ఇజ్రాయెల్ హమాస్, రష్యా ఉక్రెయిన్ లేదా ఇరాన్ ఇలా ఎక్కడో అక్కడ బాంబుల మోత మోగుతుందని భయపడ్డారు. ఎప్పుడైతే యుద్ధం వస్తుందో షేర్ మార్కెట్లు పడిపోతాయి, కరెన్సీలు పతనమవుతాయి. అప్పుడు ఏకైక దిక్కు బంగారం. అందుకే దీన్ని సేఫ్ హెవెన్ అంటారు. కానీ గత 2 రోజులుగా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొంచెం
కొంచెం తగ్గుముఖం పట్టాయి. యుద్ధం ఇప్పట్లో పెద్ద స్థాయికి వెళ్లకపోవచ్చు అనే చిన్న భరోసా మార్కెట్ వర్గాల్లో వచ్చింది. శాంతి చర్చల దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయనే వార్తలొచ్చాయి. ఎప్పుడైతే భయం తగ్గిందో, ధైర్యం వచ్చిందో ఇన్వెస్టర్లు మళ్లీ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఇక బంగారం అవసరం లేదు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడదాం, అక్కడ ఎక్కువ లాభాలొస్తాయని అటువైపు మళ్లారు. అందుకే బంగారం వైపు చూడ్డం మానేశారు. డిమాండ్ తగ్గింది, ధర తగ్గింది. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటే బంగారం రేటు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటే బంగారం మండుతుంది. ఈ 3 కారణాలు ఒకేసారి కలిసి రావడం వల్లే మనం ఈ భారీ పతనాన్ని చూస్తున్నాం. మరి ఇది సామాన్యుడికి మంచిదేనా? 100% మంచిదే. ఎందుకంటే కారణం ఏదైనా సరే, రేటు తగ్గితే లాభపడేది మధ్యతరగతి తండ్రులే, పసిడి ప్రియులే. అయితే నా విశ్లేషణ ప్రకారం ఈ తగ్గుదల అనేది శాశ్వతం కాకపోవచ్చు. మార్కెట్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. కాబట్టి పెళ్లిళ్లు, శుభకార్యాలున్నవారు ఈ తగ్గిన ధరలను వినియోగించుకోవడం ఉత్తమమని నా అభిప్రాయం. ఇలాంటి డెప్త్ అనాలిసిస్ సూటిగా సుత్తి లేకుండా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియోలోని సమాచారం మీకు నిజంగా నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. సబ్జెక్ట్ నచ్చితే షేర్ చేయండి. నిజాలు తెలియాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.